హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను కాజల్ ప్రిపరేషన్ చూపిస్తాను. చాలా సింపుల్గా 2 విధాలుగా కాజల్ అండ్ లైనర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం మార్కెట్లో కెమికల్స్ ఉన్న కాజల్ కొనాల్సిన అవసరం లేదు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం హ్యాపీగా కాజల్ అండ్ లైనర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. మనకి కొంచెం కూడా కదలదు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెథడ్లో కాజల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకు కావాల్సిన వస్తువులు అయితే ఇవేనండి. కాజల్ ప్రిపరేషన్కి 2 ప్రమిదలు, కాటన్ అనమాట, లేకపోతే ఒత్తులు, తర్వాత గీ కానీ మీరు మస్టర్డ్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక ప్లేటు, సపోర్ట్ కోసం మీరు గ్లాసులు తీసుకోవచ్చు, కప్స్ తీసుకోవచ్చు, ఏమైనా మీ ఇష్టం. ఇంకా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం చేసుకోవచ్చు. నేను చూపించిన వస్తువులే కాదండి, అవి కూడా నేను చెప్తాను. ఇక్కడ ముందుగా మనం 2 ప్రమిదలు తీసుకొని అందులో మీరు ఆయిల్ కానీ, అంటే కోకోనట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను నెయ్యి అనేది యూజ్ చేస్తున్నాను. నా దగ్గర నెయ్యి అనేది అందుబాటులో ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. కోకోనట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ. ప్రమిదల్లో నెయ్యి వేసుకున్న తర్వాత 2 ఒత్తులను తీసుకొని ఇలా దగ్గరకు కలిపి ఒక ఒత్తుగా చేస్తున్నాను. అలాగే నేను ఒక్కొక్క ప్రమిదలో 2 ఒత్తులు అయితే వేస్తానండి, అంటే 2 వైపుల ఒత్తులు అనేది వేస్తాను. 2 ప్రమిదలు ఎందుకు తీసుకున్నాను, 2 వైపులు ఎందుకు ఒత్తులు వేస్తున్నాను అంటే కాజల్ ప్రిపరేషన్ అనేది తొందరగా అవ్వడానికి ఇక్కడ నేను 2 ప్రమిదలను తీసుకున్నాను. మీరు ఒక్క ప్రమిదతో కూడా చేయొచ్చు. మనకి ఫాస్ట్గా పని అవ్వాలని చెప్పేసి నేను 2 ప్రమిదలు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒత్తులు అనేది వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అనేది ఇలా వదిలేయాలి. 15 మినిట్స్ అనేది నేను ఇలా వదిలేసానండి. ఇప్పుడు ఈ 2 ప్రమిదలు దగ్గరగా పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక విషయం అండి, మా దగ్గర ప్రమిదలు లేవు, మేము కాజల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీ దగ్గర ప్రమిదలు లేకపోతే మీరు స్టీల్ గిన్నెలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 అవసరం లేదండి, కొంచెం లోతుగా ఉన్న స్టీల్ గిన్నె అనేది ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒత్తులు వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను సపోర్ట్ కోసం 3 గ్లాసులు పెట్టుకున్నాను. తర్వాత మనం ప్రమిదల్ని వెలిగించుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది. ముందుగా మనం ప్రమిదలు తీసుకోవాలి, అందులో ఆయిల్ వేయాలి, లేదంటే నెయ్యి వేసుకోండి. తర్వాత ఒత్తులు వేసుకోవాలి, ఒక 10 మినిట్స్ అనేది అలా వదిలేయాలి. తర్వాత మీరు వెలిగించుకోవాలి. సపోర్ట్ కోసం 3 గ్లాసులను అయితే తీసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్ కానీ, కాపర్ ఉంటుంది కదా, రాగి ప్లేట్ కానీ తీసుకొని ఇలా గ్లాసుల మీద పెట్టుకోవాలి. ప్లేట్ అనేది మనం బోర్లించుకోవాలి, లోపల వైపుకి ఉండాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదండి. ఇలా మనం ప్లేట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ప్రమిదలు అనేవి హైట్ సరిపోలేదని చెప్పేసి నేను ఇక్కడ ఇంకొక ప్రమిదను కూడా పెట్టి డబల్ ప్రమిద అనేది పెట్టి తర్వాత ప్లేట్ పెట్టాను. ఇప్పుడు మనకి బాగా కలెక్ట్ అవుతుంది అనమాట. యాష్ అనేది కలెక్ట్ అవ్వాలి. ఒక 1-2 మినిట్స్కి ఇలా కలెక్ట్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి, మంట అనేది ప్లేట్కి డైరెక్ట్గా తగలాలన్నమాట. హైట్గా ఉండాలి, కొంచెం హైట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు 15-20 మినిట్స్ అనేది ఇలా వదిలేద్దాం, తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, 15-20 మినిట్స్ అనేది ఇలా వదిలేసి బాగా చల్లగైన తర్వాత ప్లేట్ ముట్టుకోవాలండి. ప్లేట్ అనేది కాలుతుంది. కొంచెం చల్లగైన తర్వాత ప్లేట్ అనేది ముట్టుకోండి. తర్వాత మనకి కలెక్ట్ అయిన యాష్ని ఒక పేపర్లో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ప్లేట్లో కలెక్ట్ అయిన యాష్ మొత్తం కూడా ఇక్కడ నేను పేపర్లో వేసుకున్నాను. ఇక్కడ నేను చేతులకి గ్లౌజులు అనేది వేసుకున్నానండి. చేతులు అనేవి మనకి బ్లాక్గా మారుతాయి అన్నమాట. కాజల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదనుకుంటే లేదు. గ్లౌజులు వేసుకొని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. తర్వాత నేను ఇక్కడ బౌల్ తీసుకొని అందులో యాష్ అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ కానీ, గీ కానీ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న విషయం అయితే ఒకటి చెప్తానండి, మీకు నచ్చినది మీరు వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కానీ, గీ కానీ. తర్వాత ఇక్కడ నేను యాష్ అనేది బౌల్లో వేసి ప్రిపేర్ చేస్తాను కదా, బౌల్లో వేయకుండా మీరు డైరెక్ట్గా కంటైనర్లో వేసేసుకోండి. మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అందులోనే వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బౌల్ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. కొంచెం కొంచెం నేను ఇక్కడ గీ వేసుకుంటూ నేను ఇక్కడ కాజల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన కాజల్ అనేది రెడీ అయిపోయిందండి. మనం బయట మార్కెట్లో కొనే కాజల్ కంటే కూడా ఇది చాలా చాలా బ్లాక్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అనమాట. మనకి అస్సలకి కదలదండి. డే మొత్తం కూడా కొంచెం కూడా కదలకుండా ఉంటుంది కాజల్ అనేది.
సూపర్ సింపుల్ ఈజీ కాజల్ అండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎవరైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ కాజల్ అనేది. దీన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న కంటైనర్లో నేను స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే నేను డైరెక్ట్గా కంటైనర్లోనే ప్రిపేర్ చేయాల్సింది. బౌల్లో ప్రిపేర్ చేసి మళ్ళీ షిప్ చేసుకోవడం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే బౌల్కే చాలా కాజల్ అనేది అంటుకుపోయింది. అందుకే మీరు డైరెక్ట్గా కంటైనర్లో ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను. కొంచెం పెద్దగా ఉన్న కంటైనర్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, మిక్సింగ్కి మనకి బాగుంటుంది. దీన్ని స్టోర్ చేసుకునే విధానం అయితే ఇదనమాట. చూసారు కదా ఎంత బ్లాక్గా సూపర్గా ఉందో. దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి, బయటే స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కాజల్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం, ఎటువంటి కెమికల్స్ లేకుండా. దీన్ని అప్లై చేసి కూడా చూపిస్తాను. ఇది స్మచ్ ప్రూఫా వాటర్ ప్రూఫా అనేది కూడా చెప్తాను. దానికంటే ముందు సెకండ్ మెథడ్లో కాజల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్రమిదలో మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలి. ప్రమిదలో ఒత్తి అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 10 మినిట్స్ అనేది వదిలేసేద్దాం. 10 మినిట్స్ తర్వాత ప్రమిదని వెలిగించుకోవాలి. ఇక్కడ ప్రమిద బదులు మీరు క్యాండిల్ కూడా యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ప్రమిదే యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది బాదం అన్నమాట. బాదం ఒక స్పూన్, అలాగే ఫోర్క్ అనేది మనకు కావాలి. ఇక్కడ నేను బాదం అనేది చూపిస్తున్నాను. మనకి 2 బాదం అయితే సరిపోతాయి, ఎక్కువ కూడా అవసరం లేదు. మీకు ఈ 2 మెథడ్స్ అనేవి తెలియాలి, మీకు నచ్చిన మెథడ్లో మీరు ప్రిపేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సెకండ్ మెథడ్ కూడా బాదంని ఫోర్క్ గుచ్చుకొని ప్రమిద దగ్గర వెలిగించాలి. ఇప్పుడు బాదం పైన మనం స్పూన్ అనేది పెట్టుకోవాలి. ఈ స్పూన్కి యాష్ అనేది కలెక్ట్ అవుతుంది. మీ దగ్గర ఫోర్క్ లేకపోతే మీరు నైఫ్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఫోర్కే ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఈ కాజల్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ బాదం అనేది కంప్లీట్గా కాలిపోయేంత వరకు స్పూన్ అనేది ఇలానే పెట్టాలి, యాష్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బాదం అనేది కంప్లీట్గా కాలిపోయింది. ఇప్పుడు మనకి యాష్ అనేది కలెక్ట్ అయింది. స్పూన్ కొంచెం వేడిగా ఉంటుంది. స్పూన్ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం యాష్ని ఇలా తీసుకోవాలన్నమాట. ఇంకొక స్పూన్ ఉపయోగించి యాష్ అనేది నేను తీసుకుంటున్నాను. మొత్తం కూడా కలెక్ట్ చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. యాష్ అనేది కలెక్ట్ అయింది. ఇక్కడ నేను డైరెక్ట్గా స్పూన్లోనే మిక్స్ చేస్తున్నాను. కొన్ని డ్రాప్స్ అనేది మనం నెయ్యి కానీ తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మన కాజల్ అనేది రెడీ అనమాట. చాలా సింపుల్గా సూపర్ కాజల్ అయితే రెడీ అయిపోయింది. ఈ కాజల్ని ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది స్మచ్ ప్రూఫా వాటర్ ప్రూఫా అనేది కూడా నేను చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫస్ట్ కాజల్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. చూడండి, 1 స్ట్రోక్ ఇది ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. సూపర్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా సూపర్గా ఉంది. ఇది స్మచ్ ప్రూఫా వాటర్ ప్రూఫ్ అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, కనపడుతుంది కదా చాలా క్లియర్గా. ఇక్కడ సెకండ్ది కూడా నేను అప్లై చేస్తాను, చూడండి. ఇది మనం లైనర్ కింద యూస్ చేయొచ్చు, కాజల్ కింద యూస్ చేయొచ్చండి. సెకండ్ కాజల్ని కూడా నేను అప్లై చేస్తున్నాను. ఇది స్మచ్ ప్రూఫా వాటర్ ప్రూఫ్ అనేది కూడా చూపిస్తాను. మన కంటికి కాజల్ అనేది అప్లై చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన కంటిలో ఎర్రటి చారలున్నా డార్క్ సర్కిల్స్ ఉన్నా రిమూవ్ చేస్తుంది. కాజల్ పెట్టుకోవడం వల్ల దుమ్ము ధూళి వంటివి కళ్ళని ఏమీ చేయవు. చిన్న కళ్ళున్న వాళ్ళు కాజల్ అప్లై చేయడం వల్ల కళ్ళు అనేవి పెద్దగా కనపడతాయి, అందంగా కనపడతారు. మనకి ఐ మేకప్లో ఎన్ని ఉన్నా కాజల్ లైనర్ అనేవి ఎప్పుడు స్పెషల్ ఏనండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి స్మచ్ ప్రూఫ్ అలాగే వాటర్ ప్రూఫ్ అనమాట. 1 డే అనేది అస్సలకి మనకు కదలదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.